గుడ్ మార్నింగ్ గైస్. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:53. నీకు తెలుసు మా వైఫ్ పాలిష్ అని. పొద్దున్న ఏం పాటలు నేనండి. Anya, did you like that song? Yeah. Why so much? In early morning you are listening. Nice rhyme. Nice rhyming అంట. వాకింగ్ అయిపోయింది. వీడోడు వాకింగ్ తర్వాత వర్క్ అవ్వలేదు, ఇంకా మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఐ స్పెషలిస్ట్ దొరికాడు అనమాట ఇక్కడే. సో ఫాస్ట్గా రన్నింగ్, ఇక లేట్ అయింది. లెట్స్ గో. మన కారు కనుక పెట్టాడు. ఏదో ఇన్ఫెక్షన్ ఉందంట ఐలో, అది నాకు తెలుసు. దానికి నేను వాడే ప్రిస్క్రిప్షన్ సరిపోదంట, ఇంకోటేమో రాసి ఇచ్చింది. అబ్బో, ఏదో మిషన్ అయితే ఒకటి పెట్టింది కళ్ళల్లో, ఎయిర్ ప్రెషర్ కొట్టింది. ఫస్ట్ కొంచెం భయం వేసింది, రెండో దానికి కొంచెం భయపడ్డా. ఏంటంటే ఐ ప్రెషర్ ఉందా లేదా అని చూసిందంట, మనకు తెలియదు. ఓకే, లెట్స్ గో టు హోమ్. ఈరోజు పొద్దునంత ఉన్నంత చలి ఇప్పుడు లేదు, ఇప్పుడు చాలా తగ్గింది. ఓహ్, ఇంకా కళ్ళు మండపడుతుంది. చప్పని గాలి కొట్టింది కళ్ళల్లో. కొత్త కొత్త మెషిన్లు అన్నీ వచ్చేసాం గైస్. ఇంటికి వెళ్ళిపోయి కొద్దిగా వర్క్ ఉంది, ఎమర్జెన్సీ చేయాలి. లెట్స్ డు. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఉమేష్ కొండేటి. ఏంటంటే, అన్న క్రెడిట్ కార్డ్ మ్యాండేటరీనా, లోన్ ఉన్నా సరిపోతుందా? సో క్రెడిట్ కార్డ్ లుక్స్ మోర్ జెన్యూన్ టు ఎనీవన్. లోన్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ నాకు తెలిసినంత వరకు క్రెడిట్ కార్డ్ లుక్స్ మోర్ జెన్యూన్. బట్ నా ఒపీనియన్ అనేది ఫైనల్గా తీసుకోకండి. మీరు ఏ యూనివర్సిటీ అయితే చూస్ చేసుకుంటారో ఆ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ సెల్కి మెయిల్ పెట్టండి, వాళ్ళు కంపల్సరీ రిప్లై ఇస్తారు మ్యాక్స్ 1 వీక్లో. సో వాట్ దే గేవ్ ఈజ్ 100% జెన్యూన్. సో బిలీవ్ ఇన్ దెమ్. నేను ఏదో నాకు తెలిసిన దాంట్లో చెప్తున్నాను. ఐ ఆమ్ ఆల్సో నాట్ 100% రైట్. సో ఇన్ మై ఒపీనియన్ క్రెడిట్ కార్డ్ లుక్స్ మోర్ జెన్యూన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ యువర్ నేమ్. అబ్బో, ఈ అలర్జీ మాత్రం దోలు తీర్చేస్తుంది నాకు. సో ఇప్పుడు ప్రింట్అవుట్ షాప్కి వెళ్ళి ఒక 80 పేజీలు ప్రింట్అవుట్ తీయాలి. అది తీసుకొని మన నరసింహ కార్ తీసుకొని రావాలన్నమాట. ఆయన కార్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఆయన ఏమో ఫ్రాన్స్ పోయాడు. సో మన కార్ ఆడబడేసి ఆయన కార్ తీసుకొని రావాలి. ఈలోపు సుబ్బారెడ్డి ఫోన్ ఒకటి ఉంది, రిటర్న్ ఇవ్వాలి. చాలా పనులు ఉన్నాయి ఈరోజు. లెట్స్ డు. పార్కింగ్ చేయాలన్నమాట, టికెట్ తీసుకోవాలి. ఏం కూడా వచ్చింది. పార్కింగ్ టికెట్. అప్పట్లో జనాలు తిరిగేవాళ్ళు కారుల నిండా చూసుకుంటూ, కారు ముందు కారు వెనక పార్కింగ్ టికెట్ ఉందా లేదా అని. కానీ ఇప్పుడు కార్లు తిరుగుతున్నాయి. నైట్ క్లబ్ అంట.
ఇప్పుడు ఇక్కడ మనం ప్రింటింగ్ ఎలా తీయాలో చూద్దాం. అంతా ఆన్లైన్ అనమాట. ఒక్కొక్కటి పేజీ వచ్చేసి మీరు నమ్మరు, 20 రూపాయలు ఒక్కో పేజీ. ఇలా మనకు ఒక పిన్ వచ్చింది, ఆ పిన్ కొట్టాలి. కరెక్ట్. సో బడ్ No bad, you put that. ఆన్లైన్ పేమెంట్ చేసాము, అది పని చేయట్లా. మళ్ళీ వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు నార్మల్గా పేమెంట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రింట్అవుట్ చేస్తున్నారు. అది పరిస్థితి. అది మన ప్రింటింగ్. ఇప్పుడు మనం ప్రణీష్ దగ్గరికి వెళ్ళి నరసింహ కారు తీసుకోవాలి. లెట్స్ గో. ఇప్పుడు మనం ప్రణీష్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. కొంచెం బెటర్. ఇదేంటో ఇయ్యాలటి ఏందో కొంచెం బెటర్ అయింది ఇప్పుడు. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా అర్థం కావట్లేదు గైస్. ఇదిగోండి, చివరికి ఏనా నేనే మిగిలాం. అందరు ఎటోళ్ళటి వెళ్ళిపోయారు. ఎటోళ్ళటి ఎవరెవరు వెళ్ళారు? సుబ్బారెడ్డి ఇండియా వెళ్ళాడు, కళ్యాణ్ ఇండియాకి వెళ్ళాడు, ఇండియా వెళ్ళాడు, ఇండియా నరసింహ ప్యారిస్ వెళ్ళాడు, ప్యారిస్ వెళ్ళాడు, శ్రావణ్ వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయాడు. వెన్నుపోటు పొడిచి బ్యాక్ స్టెప్ పర్సన్ వెళ్ళిపోయాడు. చివరికి ఒక్కడే మిగిలే. ఇది ఎప్పుడు ఇంతే, నా లైఫ్లో ఎప్పుడు ఇంతే జరుగుతుంది. ఇలా అందరూ వదిలేసే వాళ్ళే ఉన్నారు కానీ నాతో ఎవరు ఉండేవాళ్ళు లేరు. చాలా కంప్లైంట్లు ఎక్కువైంది. ఇప్పుడు మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తాం, పాకిస్తాన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఎవరున్నారు? నేను మర్చానే, బాలుగాడు ఏడో ఉన్నాడు. వాడు బాలు చెప్పలేదుగా. నేను చెప్పా బాలుకి ఫోన్ చేద్దామంటే ఏనే వద్దన్నాడు. ఎందుకు ఇప్పుడు బాలుకి అనవసరంగా అని. తెలుసు బాలకు సరే. ఎవరు చెప్పారు. వీడు లాహూరోడు బయట ప్లాన్ చేస్తున్నాడు, బయట పెట్టుకోవచ్చు. మూడు చపాతీలు, 2 రోటీలు, ఆయన ఏమో పాలక్ పన్నీరు, మనమేమో కీమా. ఈజీగా ఉంటుంది అమ్మ. జస్ట్ మనం పిసుకోవాలి. మన కీమా మంచిగా ఉంది. అది గింతే ఇచ్చాడు. అయిపోయింది పాకిస్తాన్ రెస్టారెంట్లో సక్సెస్ఫుల్గా. తిన్నాము, పోయి పడుకోవడం. ఇల్లేంది 24 hours ఇంకా అమ్ముతున్నారా? ఇదే అన్నా నేను, ఇదే అన్నా. అంటే ఇది సెంటర్ కాదుగా. షాక్ అయ్యా, ఆల్కహాల్ అమ్ముతున్నారు 24 hours. అంటే సెంటర్ కాదు కాబట్టి అమ్ముతున్నారులే. అంటే close. ఎలా ఉంది ఫుడ్? ఇప్పుడు బాగానే ఉంది పాలక్ పన్నీరు. మీదే 2 బాగానే ఉన్నాయి. చపాతి. ఇప్పుడు వెళ్ళి సుబ్బారెడ్డి ఫోన్ ఇచ్చేసి రావాలి వాళ్ళ కొలిక్. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఈరోజు. అంతే. ఇప్పుడే వచ్చాను, సుబ్బారెడ్డి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను బయట. ఆల్మోస్ట్ 9:30, 9:45 అయింది. సో అతనికి ఫోన్ ఇచ్చేసి ఇంకెళ్ళిపోయి పడుకోవటమే. సో గుడ్ నైట్. మీరు కూడా వెళ్ళిపోయి పడుకోండి. సీ యూ టుమారో.